కొత్త బైకర్స్ గురు, పాత బస్తీలో రైడ్స్ షురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విజయవాడలో వరద బాధితులపై పోలీసులు జులుం ప్రదర్శించారు. రోడ్డుపై బైఠాయించిన వరద బాధితులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. న్యాయం చేయాలంటూ వరద బాధితులు రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. అయితే పెద్ద సంఖ్యలో అక్కడ మోహరించిన పోలీసులు రోడ్డు ఖాళీ చేసి వెళ్లాలంటూ ఆదేశించారు. న్యాయం జరిగే వరకు కదిలేది లేదని వరద బాధితులు భీష్మించి కూర్చున్నారు. న్యాయం చేయాలని అడిగితే బాధితులపై లాఠీలు ఝళిపిస్తారా అని ఫైర్ అయ్యారు. వరద వచ్చింది, తమని ఆదుకోండని కోరితే వారిపై కూడా పోలీసులు లాఠీచార్జ్ చేసిన పరిస్థితి. మహిళలని కూడా చూడకుండా అక్కడున్న వారందరినీ తిడుతూ అక్కడి నుంచి తరిమేసిన పరిస్థితులు ప్రస్తుతం మనం చూస్తున్నాం. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సురేంద్ర. చెప్పండి. గత 20 రోజుల క్రితం విజయవాడకి భారీ వరదలు వచ్చాయి. ఇటు బుడమేరు పొగడంతో పాటు కృష్ణ కూడా వెనక్కి తన్నిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కుమ్మరపాలెం ఏరియాలో దాదాపు ఆ ప్రాంతం అంతా కూడా నీట మునిగిన పరిస్థితి అయితే ఉంది. అయితే 20 రోజుల నుంచి నీటిలో ఉన్నారు. ప్రభుత్వం సాయం అందిస్తుందని కూడా చెప్పింది. అయితే 20 రోజుల నుంచి కనీసం వాళ్ళని పట్టించుకునే నాదుడు కూడా లేడు. ఇప్పుడు ప్రభుత్వం సాయం ప్రకటించిన తర్వాత కూడా కనీసం ఎమ్మిండేషన్ కూడా ఎవరు రాలేదంటూ వాళ్ళంతా వాపోతున్న పరిస్థితి. ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలంటూ వాళ్ళు రోడ్డెక్కిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు అధికారులు చుట్టూ తిరిగారు. ఫలితం లేకపోవడంతో ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా వాళ్ళు జాతీయ రహదారి మీద కూర్చొని ఆందోళన చేసిన పరిస్థితి అయితే ఉంది. ఆందోళన కాదు, మీరు వెనక్కి వెళ్ళండి అంటూ పోలీసులు వాళ్ళు హెచ్చరించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో వాళ్ళు ఆందోళన చేశారు. కలెక్టర్ రావాలి, ఎమ్మెల్యే రావాలి, మాకు న్యాయం చేయాలి. ప్రభుత్వం చెప్తుంది నిండా మునుగున్న 3 రోజుల పాటు పూర్తిగా ఇల్లంతా నీట మునిగి సామాన్య నీట మునిగితే రోడ్ల మీద నడి రోడ్డు మీద పిల్ల పాపలతో ఉన్నాం. కనీసం తిండి కూడా లేదు, ఎవరో పట్టించుకోలేదు. ఈ రోజు సాయం ఇచ్చేటప్పుడు కూడా కనీసం మమ్మల్ని ఎవరో పట్టించుకోవట్లేదంటూ వాళ్ళు ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఒక్కసారిగా వాళ్ళ మీద విరుచుకుపడిన పరిస్థితి, లాఠీలతోటి వాళ్ళందరినీ కూడా కొట్టి పంపించిన పరిస్థితి అయితే కనిపించింది. ఏసీపీ అదేవిధంగా ఏడీసీపీ ఆధ్వర్యంలో అక్కడ ఉన్న భవానీపురం సీఏ ఈ లాఠీ చార్జీకి పాల్గొన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మేము వరదల్లో తీవ్రంగా నష్టపోయి ఆవేదన చెందుతూ ఉంటే మా మీద లాఠీ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ బాధితులు కూడా చెప్తున్న పరిస్థితి. ప్రధానంగా మహిళల మీద కూడా లాఠీ చార్జ్ జరిగిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. రేపు సాయంత్రం వరకు మేము టైం ఇస్తున్నాం ప్రభుత్వానికి, మాకు కనుక న్యాయం చేయకపోతే మళ్ళీ మేము రోడ్డు ఎక్కుతాం. ఈసారి లాఠీ ఛార్జీలు కాదు, మా ప్రాణాలు తీసినా గానీ ఖచ్చితంగా మేము పోరాడి తీరుతామంటూ అక్కడ ఉన్న కుమ్మరపాలెం ప్రజలంతా చెప్పిన పరిస్థితి విజయవాడలో కొనసాగుతుంది. బిందు. ఓకే సురేంద్ర, థ్యాంక్ యూ.